Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students, welcome to Hareesh Reddy IIT NEET classes. Today class session is Thermodynamics class 2. Already last class lo Thermodynamics class 1 complete chesanu. Maximum topics cover అయ్యాయినన్న ప్రీవియస్ వీడియోలో. ఇన్ ప్లేలిస్ట్లో ఫస్ట్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. నెక్స్ట్ క్లాస్ 2. సో ఇన్ దిస్ క్లాస్ 2 మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చేసి స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్, ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ. నేను లాస్ట్ క్లాస్లో అనౌన్స్ చేశాను, వెరీ ఫ్యూ క్వశ్చన్స్ దే హ్యావ్ ఆస్క్డ్, కానీ పాసిబిలిటీ ఉంటుంది ఈసారి అడగడానికి. ఓకేనా? ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ టాపిక్ యాక్చువల్గా. వర్క్ డన్. నెక్స్ట్ సిపిసివి, థర్మోకెమిస్ట్రీ. బేస్డ్ ఆన్ దిస్ నియర్లీ 26 టైమ్స్ రిపీట్ చేశాడు నన్న. సో పాసిబిలిటీ ఉంటుంది మళ్ళీ రిపీట్ చేయడానికి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఈ పాయింట్స్, ఈ ఫస్ట్ స్లైడ్, లాస్ట్ స్లైడ్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ పాయింట్స్ మీరు పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మీరు ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ ఏరియాస్ ఈజీలీ యూ కెన్ ఆన్సర్. ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను చూడండి. స్టేట్ ఫంక్షన్ ఎలా రివైజ్ చేయాలో చెప్తున్నాను. స్టేట్ ఫంక్షన్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ ఇనిషియల్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. ఎగ్జాంపుల్స్ ఆర్ గిబ్స్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్. Next, path functions. It is depends on path only. Examples, work and heat nana. Extensive properties. It is mass dependent properties. Okay na? Intensive, mass independent properties. Extensive examples, mass, length, area, volume, number of moles, force, heat capacity, Gibbs energy, internal energy, enthalpy, entropy. Next, intensive properties. Mass independent, pressure, temperature, boiling point, melting point, freezing point, molar properties, molar volume, molar entropy, molar heat capacity, specific heat capacity, density and refractive index. Intensive properties. Next, work done. Actually work done is directly proportional to area under the curve. Next, isothermal reversible expansion formula is there. W reversible is equal to minus nRT ln of V final by V initial or P initial by P final. Next, irreversible, W is equal to minus P external into delta V. Free expansion already I have explained. P is equal to 0, W also 0. Next, CV relation. Cp minus Cv is equal to what? R. Cv is equal to what? Qv by delta T. Qv ante delta U by delta T. Cp means what? Qp by delta T. Delta H by delta T. Next, monoatomic, diatomic, triatomic Cp value. 5 by 2R, 7 by 2R, 4R. 3 by 2R, 5 by 2R, 3R, 1.66, 1.4 and 1.33 Cp by Cv. Next, delta H, bond energy combustion if they give reactant minus product. ఓకే, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ మైనస్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. నార్మల్ ఫార్మేషన్ అడిగితే నో బాండ్ ఎనర్జీ, నో కంబషన్ ఉంటే డెఫినెట్లీ హౌ టు టేక్ ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్. నెక్స్ట్, డెల్టా హెచ్ ఫార్మేషన్, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్న. దీనికి చేంజ్ ఇన్ ఎంథాల్పీ వెన్ 1 mole of substance is formed from its elements in their stable state. సో గ్రాఫైట్కి, క్లోరిన్ గ్యాస్, బ్రోమిన్ లిక్విడ్, హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్కి ఫార్మేషన్ 0 ఉంటుంది. ఎందుకంటే మనం వాటిని ప్రిపేర్ చేయలేము, ఆల్రెడీ స్టేబుల్ ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి అవి. డెల్టా హెచ్ న్యూట్రలైజేషన్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి డెల్టా హెచ్ న్యూట్రలైజేషన్ వాల్యూ మైనస్ 57.3 కిలో జౌల్స్ ఫర్ మోల్ ఆర్ మైనస్ 13.7 కిలో క్యాలరీ ఫర్ మోల్. ఓకే, వీక్ యాసిడ్ ఉంటే, వీక్ యాసిడ్ ఆర్ వీక్ బేస్ ఉంటే లెస్ దాన్ మైనస్ 57.3 కిలో జౌల్ ఫర్ మోల్. ఒకవేళ హెచ్ఎఫ్ ఉంటే ఎక్సెప్షన్ నియర్లీ 16.4 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఉంటుంది. 5-10 మినిట్స్లో ఇలా రివైజ్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీ అన్న. వీటిని ఎలా అర్థం చేసుకోవాలనేది నెక్స్ట్ పాయింట్లో చెప్తాం. ఓకే, స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్ అన్న. ఐఎమ్ గోయింగ్ టు గివ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్, సి ఇన్ నేమ్ ఓన్లీ దిస్ ఇస్ దేర్. ఇన్ నేమ్ ఓన్లీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ స్టేట్. యు సీ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ path. The thermodynamic properties whose values depends on initial
ఇనీషియల్ అండ్ ఫైనల్ స్టేట్ నన్ను. The thermodynamic properties whose values depends on initial and final state only. ఓకే, ఎగ్జాంపుల్స్. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. స్టేట్ ఫంక్షన్ ప్రెషర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెషర్ స్టేట్ ఫంక్షన్. సార్ నేను ఎలా అర్థం చేసుకోవాలి సార్, అది ఇనిషియల్ అండ్ ఫైనల్ స్టేట్ మీద మాత్రమే డిపెండ్ అవుతుందని ఎలా థింక్ చేయాలి అన్నది మన డౌట్, రైట్? సో ఎలా థింక్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెలూన్ తీసుకోండి. ఓకే, బెలూన్కి ఎయిర్ ఇవ్వండి. బై మౌత్ అయినా ఇవ్వచ్చు, బై పంప్ అయినా ఇవ్వచ్చు, మెషిన్ ద్వారానన్నా ఇవ్వచ్చు. ఓకే, బిఫోర్ గివింగ్ ఎయిర్, ఆఫ్టర్ గివింగ్ ఎయిర్ ఓన్లీ వి థింక్ అబౌట్ ప్రెషర్ నన్న. కానీ బెలూన్ లోపలికి ఎలా ఎయిర్ ఇచ్చాము, ఈ పాత్ అనేది నాట్ ఇంపార్టెంట్, రైట్? నేను మౌత్తో ఇచ్చినా లేదా మిషన్తో ఇచ్చినా అది దట్ ఈస్ నాట్ ఏ మ్యాటర్. సో ప్రెషర్ అనేది మనం ఇక్కడ ఓన్లీ ఇనీషియల్, బిఫోర్ గివింగ్ ఎయిర్, ఆఫ్టర్ గివింగ్ ఎయిర్ మాత్రమే థింక్ చేస్తాం. ఇలా చూడండి. నెక్స్ట్ పాత్ ఫంక్షన్. పాత్ ఫంక్షన్స్ అంటే ఓన్లీ వర్క్ అండ్ హీట్ మాత్రమే వస్తాయి నాన్న. ఓకే, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ ఎక్స్ప్లెనేషన్, ఆఫ్టర్ దట్ ఐ విల్ గివ్ దట్ ఎగ్జాంపుల్స్. సో దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. గిబ్స్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ఎంట్రోపీ, ప్రెషర్, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్, టెంపరేచర్. దీస్ ఆర్ ది స్టేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ పాత్ ఓన్లీ, హౌ ఫైనల్ స్టేట్ ఈజ్ అబ్టైన్డ్. How final state is obtained from initial state. From initial state. Okay, now examples వచ్చేసి వర్క్ అండ్ హీట్. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, సార్ వర్క్ అండ్ హీట్ నేను ఎలా థింక్ చేయాలి సార్ పాత్ ఫంక్షన్ అని. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ 2 persons ఉంటారు, 1 and 2. ఓకే, దిస్ ఇస్ ఫైనల్ స్టేట్. ఓకే, ఫస్ట్ పర్సన్ వచ్చేసి వర్క్ ఇలా చేస్తున్నాడు, ఇలా ఫస్ట్ పర్సన్. సెకండ్ పర్సన్ ఇలా చేస్తున్నాడు వర్క్. హూ ఈజ్ డూయింగ్ మోర్ వర్క్? ఫస్ట్ పర్సన్, రైట్? చూడండి, ఇతని వే చాలా ఇలా ఉంది, ఫైనల్ స్టేట్ సేమ్ ఓన్లీ, బట్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. అంటే వర్క్ అనేది పాత్ మీద డిపెండ్ అయ్యింది, హౌ ద ఫైనల్ స్టేట్ ఈజ్ అబ్టైన్డ్. అందుకని వర్క్ని మనం ఏం తీసుకుంటాం, పాత్ ఫంక్షన్. హీట్ ఆల్సో పాత్ ఫంక్షన్. ఓకే, సింపుల్. హీట్ విషయంలో ఎలా థింక్ చేయాలి అని అంటే, ఒక ఐరన్ రాడ్ ఇలా తీసుకోండి, ఐరన్ రాడ్, దిస్ ఐరన్ రాడ్ తీసుకోండి. దేంట్లో ఫ్లో ఎక్కువ ఉంటుంది, దీంట్లో ఫాస్ట్ ఉంటుంది కదా, హీట్ ఫ్లో ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్. అలా థింక్ చేయండి, మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. వర్క్ అండ్ హీట్ ఆర్ ద పాత్ ఫంక్షన్స్. ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ, ఇంటెన్సివ్ ప్రాపర్టీ నాన్న. ఎక్స్టెన్సివ్, ఇంటెన్సివ్, సింపుల్ నాన్న. ఇండిపెండెంట్, సింపుల్ ట్రిక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ హియర్. mass independent, mass dependent. Mass or quantity or size of matter, dependent property. ఓకే, ఇంటెన్సివ్ వచ్చేసి మాస్ ఇండిపెండెంట్ ప్రాపర్టీ. సింపుల్గా మాస్ ఆర్ క్వాంటిటీ ఆర్ సైజ్ ఆఫ్ మ్యాటర్. ఎన్సీఆర్టీలో యాజ్ ఇస్ సైజ్ ఆఫ్ మ్యాటర్ అని ఇస్తాడు. సో మాస్ ఆర్ సైజ్ ఆఫ్ మ్యాటర్ ఇండిపెండెంట్ అన్న, ఇండిపెండెంట్ ప్రాపర్టీస్. ఓకేనా? నౌ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎగ్జాంపుల్స్. It is some difficulty to remember examples, that's why I am going to give one code number. The trick is
ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఎమ్మెల్యే ఫారెస్ట్కి వెళ్తున్నాడు. ఎందుకు సార్, వాట్ ఈస్ ద బెనిఫిట్ టు వెంట్ ఫారెస్ట్ అంటే అక్కడ గీ దొరుకుతుంది, క్వాలిటీ గీ. సో దాన్ని తినడానికి వెళ్తున్నాడు. సో ఎమ్మెల్యే వెంట్ ఫారెస్ట్ టు హీట్ గీ అన్న. ఓకే, దిస్ ఈస్ ద కోడ్. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ట్రిక్ లైక్ దిస్. ఎమ్మెల్యే వెంట్ ఫారెస్ట్ టు హీట్ గీ. ఇది కోడ్. దిస్ ఇస్ ద కోడ్. సో 1 by 1 I am going to give. Mass, length, area, volume, number of moles, force, heat capacity, Gibbs energy, okay, internal energy, enthalpy, this is entropy now. Clear? Simple trick. MLA went to forest to heat ghee. All extensive property. Direct question they will ask, which of the following is extensive property? ఇక్కడ చూద్దాం. ఇక్కడ వన్ ట్రిక్ ఐఎమ్ గోయింగ్ టు గివ్, సింపుల్ ట్రిక్. ఫిక్స్డ్ ఉంటాయి చూడండి వాల్యూస్, ఫిక్స్డ్గా స్పెసిఫిక్ వాల్యూస్ ఫిక్స్డ్గా ఉంటాయి. ఓకేనా, ఆ వాల్యూస్ అన్నీ ఇంటెన్సివ్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ స్పెసిఫిక్ వర్డ్ ఉంది అనుకోండి, వాట్ ఈస్ దట్? ఇంటెన్సివ్. మోలార్ అనే వర్డ్ ఉంది, మోలార్ హీట్ కెపాసిటీ అనే వర్డ్. డోంట్ కన్ఫ్యూజ్, ఇక్కడ మోల్స్, నార్మల్ మోల్స్ అంటే మాస్ మీద డిపెండ్ అవుతుంది. మోలార్ హీట్ కెపాసిటీ అంటే 1 mole అని ఫిక్స్ ముందే డిసైడ్ అయి ఉంటుంది. మోలార్ అనే వర్డ్ ఉన్నా మనకి ఏం థింక్ చేయొచ్చు? ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని థింక్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. ప్రెషర్, టెంపరేచర్లా బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్ అని చూడండి. మీకు థింక్ చేయొచ్చు, సార్ ఇంటెన్సివ్ ఎలా థింక్ చేయాలి మేము అంటే, ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ తీసుకున్నా. ఐస్ 1 kg ఐస్ది మెల్టింగ్ పాయింట్ హౌ మచ్? 0 degrees Celsius. 1000 kg ఐస్ది మెల్టింగ్ పాయింట్ హౌ మచ్? 0 degrees Celsius. అంటే ఇక్కడ మాస్ మీద డిపెండ్ కావట్లేదు కదా, అలా థింక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ తీసుకోండి, నార్మల్ 1 kg వాటర్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎంత బాయిలింగ్ పాయింట్? 100 degrees Celsius. ఒక 1000 kg ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోండి, 1000 లీటర్ ఎనీథింగ్ అమౌంట్ తీసుకోండి, అప్పుడు బాయిలింగ్ పాయింట్ ఎంత? 100 degrees Celsius కదా, అందుకని ఇండిపెండెంట్ అది. ఓకే, ప్రెషర్, టెంపరేచర్, కాన్సన్ట్రేషన్ ఇంటెన్సివ్ ఎలా అవుతుంది అంటే, ఒక పని చేయండి, 1 gram మ్యాంగో పార్టికల్స్ని టేస్ట్ చేయండి. కాన్సన్ట్రేషన్ అది ఎలా ఉంటుందో 1000 kg నుండి మ్యాంగో నుండి టేస్ట్ చేయండి, సేమ్ టేస్ట్ ఉంటుంది కదా. లైక్ దట్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ మాస్ అనమాట. డెన్సిటీ, ఓకే, కాన్సన్ట్రేషన్, డెన్సిటీ. నెక్స్ట్ హీట్ కెపాసిటీ వచ్చేసి ఎక్స్టెన్సివ్, ఇక్కడ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, నెక్స్ట్ మోలార్ ప్రాపర్టీస్ అంటే ఎనీథింగ్, మోలార్ వాల్యూమ్, ఇలా రాయండి. మోలార్ వాల్యూమ్, మోలార్ ఎంట్రోపీ, మోలార్ హీట్ కెపాసిటీ, ఎనీథింగ్. ఓకే, మోలార్ అనే వర్డ్ వచ్చింది, వాల్యూమ్ వచ్చింది. సో ఆటోమేటిక్ ఇక్కడ చూడండి, నార్మల్ వాల్యూమ్ వచ్చేసి ఎక్స్టెన్సివ్, మోలార్ వాల్యూమ్ వచ్చేసి ఇంటెన్సివ్. నార్మల్ హీట్ కెపాసిటీ వచ్చేసి ఎక్స్టెన్సివ్, మోలార్ హీట్ కెపాసిటీ వచ్చేసి ఇంటెన్సివ్. ఇలా థింక్ చేయండి. ఎక్స్ట్రా వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, స్పెసిఫిక్ గ్రావిటీ, ఈఎంఎఫ్,
కాన్స్టెంట్ ఫిక్స్డ్ ఉన్నాయన్నీ మనకి ఇంటెన్సివ్ ప్రాపర్టీ వస్తుంది. దిస్ ఇస్ ఎక్స్టెన్సివ్, దిస్ ఇస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్ 2008లో రిపీట్ అయింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ నాట్ స్టేట్ ఫంక్షన్? నాట్ స్టేట్ ఫంక్షన్. చూడండి ఇక్కడ Q అనేది పాత్ ఫంక్షన్, W ఆల్సో పాత్ ఫంక్షన్. Q is path function, W also path function. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 and 3 ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. సార్ H మైనస్ టీఎస్ అంటే ఏంటి అంటే గిబ్స్ ఎనర్జీ కదన్న, గిబ్స్ ఎనర్జీ స్టేట్ ఫంక్షన్. Q ప్లస్ W అంటే ఏంది? డెల్టా యూ కదనన్న, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. దిస్ ఈజ్ స్టేట్ ఫంక్షన్. ఓకే, ఇలా థింక్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ స్టేట్ ఫంక్షన్? సి దిస్ ఈజ్ not state function. Temperature state function, pressure state function, volume state function, heat is the answer. Okay na, heat is the answer because that is a path function. Next, which of the following pair are intensive properties? Intensive properties. చూడండి, వాల్యూమ్, ప్రెషర్, టెంపరేచర్. ఇక్కడ చూడండి, వాల్యూమ్ అనేది ఏంది? ఎక్స్టెన్సివ్. ఇది ఎక్స్టెన్సివ్. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వచ్చేసింది ఎక్స్టెన్సివ్. This is extensive. Density, pressure and temperature. So this is the answer, intensive. Direct answer చేయొచ్చు. Density, enthalpy, entropy అంటే ఇవి extensive. So answer is what nana? Third option. Next topic. చూడండి, ఇంటెన్సివ్, ఎక్స్టెన్సివ్, స్టేట్ ఫంక్షన్, పాత్ ఫంక్షన్ మనం క్వశ్చన్ డిస్కస్ చేసాము. మనం నెక్స్ట్ వచ్చేసి వర్క్ డన్ మీద టాపిక్ అండ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్. Work done is directly proportional to formula area under the curve. Okay, next, work done. ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలో, మా థర్మోడైనమిక్స్ ఫస్ట్ వీడియోలో వర్క్ ఫ్రీ ఎక్స్పాన్షన్ గురించి డిస్కస్ చేసాము. బట్ అగైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ వర్క్ డన్ ఇన్ అండ్ ఐసోథర్మల్ రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఫార్ములా వచ్చేసి మైనస్ ఎన్ఆర్టీ ln ఆఫ్ VF by VI or minus NRT ln of PI by P final. This is the formula. Next, W irreversible none, minus P external into delta V. డోంట్ కన్ఫ్యూజ్, దీన్ని డెరివేషన్ చేస్తేనే ఇది వస్తుంది. యాక్చువల్గా దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకు రివర్సిబుల్ వస్తుంది. ఎందుకంటే ఇంటిగ్రేషన్ ఎందుకు చేయాలి సార్ దీనికి అంటే, రివర్సిబుల్ అంటే చాలా స్టెప్స్ ఉంటుంది కదా నాన్న, మెనీ స్టెప్స్ని మనం ఇంటిగ్రేషన్ చేస్తే వస్తుంది ఈ ఫార్ములా. ఓకే, నెక్స్ట్, ఫ్రీ ఎక్స్పాన్షన్ అంటే ఆల్రెడీ వీ హ్యావ్ ఐడియా. P ఈజ్ ఈక్వల్ టు 0, W ఈజ్ ఈక్వల్ టు 0. Next, the work done during reversible isothermal expansion, 1 mole of an hydrogen gas, 25 degrees Celsius from pressure 20 atmosphere to 10 atmosphere. ఓకే, చూడండి ఇక్కడ నాకు ఎలా ఐడియా వస్తుంది అంటే, ఏమడుగుతున్నాడు? వర్క్ డన్ రివర్సిబుల్ అన్నాడు. వర్క్ డన్ రివర్సిబుల్ అన్నాడు అంటే W ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎన్ఆర్టీ ln ఆఫ్, ప్రెషర్ ఇచ్చాడా వాల్యూమ్ ఇచ్చాడా నాన్న? ఇక్కడ ప్రెషర్ ఇచ్చాడు. సో PI బై P ఫైనల్. మోల్స్ ఇచ్చాడా? చూడండి, దిస్ మోల్స్ గివెన్. R ఆల్సో గివెన్. టెంపరేచర్ ఆల్సో గివెన్. వెర్ ఇస్ ద టెంపరేచర్ హియర్? 25 degrees Celsius. టెంపరేచర్ ఆల్సో గివెన్. ఓకే, PI also given. PI how much nanda here? PI 20. This is 20. This is 10. చూడండి, ఆల్ వాల్యూస్ గివెన్. సో నాకు ఎప్పుడైతే ప్రెషర్ వాల్యూస్, మోల్స్ వాల్యూస్, టెంపరేచర్ వాల్యూస్ ఇచ్చి వర్క్ రివర్సిబుల్ అన్న వెంటనే ఈ ఫార్ములా ఐడియా రావాలి. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం దీన్ని. W ఈజ్ ఈక్వల్ టు -1 ఇంటూ ఆర్ వాల్యూ హౌ మచ్? 2 calorie Kelvin inverse mole inverse ఇంటూ టెంపరేచర్ హౌ మచ్? 298 Kelvin. మనం కెల్విన్లో తీసుకోవాలి టెంపరేచర్ని. 2RT ln ఆఫ్ 20/10. 0 0 get cancelled. So -2 into 298 into ln 2. ఈ వాల్యూ గుర్తుపెట్టుకున్నా. కెమికల్ కైనెటిక్స్ ఆల్సో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యూజ్ అవుతుంది. 0.693 ఆ వాల్యూ. ఓకేనా? ఎలా అంటే 2.303 ఇంటూ log 2 చేస్తాం. 2.303 ఇంటూ log 2 వాల్యూ 0.3010. సో దాన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 0.693 వస్తుంది.
సో -2 ఇంటూ 298 ఇంటూ 0.693 వాల్యూ వస్తుంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నాను, దీని అప్రాక్సిమేట్గా 300 ఇంటూ 0.7. సో 2 7s వాటినన్నా -1.4 ఇంటూ 300. సో -14 ఇంటూ 30. సో 14 3s వాటినన్నా 42. సో -420 అప్రాక్సిమేట్లీ ఈ వాల్యూ వస్తుంది మనకు. ఆన్సర్ ఏమవుతుంది, -400. సో ఆన్సర్ ఇస్ వాట్, సెకండ్ ఆప్షన్. మీకు యాక్యురేట్ కావాలంటే డోంట్ టేక్ అప్రాక్సిమేట్ వాల్యూ, మల్టిప్లై విత్ 298. టైం సేవ్ చేయడానికి నేను చెప్పే మెథడ్ ఇది. చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. వర్క్ డన్ ఎక్స్పాన్షన్. వర్క్ డన్ అన్న వెంటనే 3 ఫార్ములాస్ గుర్తుకు రావాలి ఇమ్మీడియట్గా. ఓకేనా, ఫ్రీ ఎక్స్పాన్షన్, ఇర్రివర్సిబుల్, రివర్సిబుల్. Expansion and heat absorbed released when 5 liters of an ideal gas at 10 atmosphere pressure isothermal expands into vacuum. మీరు ఇలా చదివిన వెంటనే సార్ పారాగ్రాఫ్ క్వశ్చన్ సార్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని నర్వస్ కాకండి. నేను ఎలా ఆలోచిస్తాను అంటే నాకు కావాల్సిన వర్డ్ ఇక్కడ ఉంది, వ్యాక్యూమ్. నాకు కావాల్సిన వర్డ్ ఏంటన్నా ఇక్కడ వ్యాక్యూమ్. ఐసోథర్మల్ వర్డ్ ఉంది. ఓకేనా, ఐసోథర్మల్ వర్డ్ ఉంది, వ్యాక్యూమ్ ఉంది. వ్యాక్యూమ్ అన్న వెంటనే ఏంటన్నా P0 W0. ఐసోథర్మల్ అంటే ఏంది, ΔT ΔU 0. ఇవన్నీ 0 అయినప్పుడు ఆటోమేటిక్గా Q ఆల్సో 0 అవుతుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ పాయింట్? నౌ యూ థింక్ అబౌట్ ద ఆప్షన్. వర్క్ 0 కావాలి, ΔT ΔU 0 కావాలి, Q 0 కావాలి. సో ఆన్సర్ వచ్చేసింది హీట్ అబ్జర్వ్డ్ విల్ లెస్ కాదు, బోత్ హీట్ వర్క్ డన్ విల్ బి నాట్. వర్క్ డన్ విల్ బి 0 అండ్ హీట్ ఆల్సో విల్ బి 0. చూడండి ఎగ్జామినర్ మిమ్మల్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే 5 లీటర్స్ 10 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చి దే విల్ కన్ఫ్యూజ్ యూ. ఓకేనా, అర్థమవుతుందా? మీరు యూ హ్యావ్ టు థింక్ లైక్ దిస్ ఓన్లీ. మీరు కావాల్సిన కీవర్డ్ని సెలెక్ట్ చేసుకోండి, ఆన్సర్ని పిక్ చేయండి, దట్స్ ఇట్. ఓకే, కాంప్లికేట్ చేసుకోకండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీవీ కర్వ్ మ్యాక్సిమం వర్క్ డన్ అన్న ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండర్ కర్వ్, రైట్? ఆల్రెడీ ఐ హ్యావ్ గివెన్ దట్ పాయింట్. విచ్ వన్ మోర్ ఏరియా అన్న? దిస్ ఈస్ ద మోర్ ఏరియా. ఓకే, నెక్స్ట్, అన్ ఐడియల్ గ్యాస్ ఎక్స్పాండ్స్ ఐసోథర్మల్లీ అంటే వెంటనే ఇది ΔT ΔU ఈజ్ ఈక్వల్ టు 0 అని గుర్తుకు తెచ్చుకోవాలి. నెక్స్ట్, ఫ్రమ్ 10 ⁻³ మీటర్ క్యూబ్ అంటే వాల్యూమ్ టర్మ్స్ అన్న, ఇది వాల్యూమ్ టర్మ్స్. నెక్స్ట్, అగేన్స్ట్ ఏ కాన్స్టెంట్ ప్రెషర్ ఇచ్చాడు, ఇది దిస్ ఇస్ ప్రెషర్ ఇచ్చాడు. నెక్స్ట్, వర్క్ డన్ అంటున్నాడు. చూడండి, వాల్యూమ్ టర్మ్స్ ఇచ్చాడు, ప్రెషర్ ఇచ్చాడు, వర్క్ డన్ అన్న వెంటనే మైండ్లో ఏం గుర్తుకురాలి, ఇక్కడ రివర్సిబుల్ అని ఏం లేదు. ఓకే, సో వాట్ ఈస్ దట్? W ఈజ్ ఈక్వల్ టు -P ఎక్స్టర్నల్ ఇంటూ ΔV, బికాస్ 2 వాల్యూమ్స్ ఇచ్చాడు, 1 ప్రెషర్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏంటి, ప్రెషర్ ఎంత? 10⁻⁻⁵ ఇంటూ ΔV. V2 ఎంతనన్నా? 10⁻⁻2 10⁻⁻3 -10⁵. ఇప్పుడు ఇలా వాటిలో సింప్లిఫికేషన్ చేయడానికి నేను సింపుల్ ట్రిక్ ఏమి ఇస్తాను అంటే హైయెస్ట్ వాల్యూని కామన్ తీసుకోండి. హైయెస్ట్ వాల్యూ ఎంతనన్నా? 10⁻⁻2. ఎందుకంటే 1 మైనస్ అదేమవుతుంది 0.1 అవుతుంది. సో -10⁻3 ఇంటూ 1 - 0.5 అంటే 0.9. సో -900 అవుతుంది. -900 ఇక్కడ చూడండి, న్యూటన్ మీటర్ పవర్ -2 మీటర్ క్యూబ్ అంటే న్యూటన్ మీటర్ అవుతుంది. న్యూటన్ మీటర్ అంటే ఏంటన్నా? జౌల్. సో ఆన్సర్ వచ్చేసి -900 జౌల్స్. -900 జౌల్స్. వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఇలా థింక్ చేయండి, డోంట్ కన్ఫ్యూజ్ విత్ యూనిట్స్. న్యూటన్ మీటర్ అంటే 1 జౌల్. నెక్స్ట్, అండర్ ది ఐసోథర్మల్ కండిషన్, ఐసోథర్మల్ ΔT ΔU 0 ఎక్స్పాండ్స్ ఫ్రమ్, చూడండి అగైన్ దే హ్యావ్ గివెన్ వాల్యూమ్ అగేన్స్ట్ కాన్స్టెంట్ ఎక్స్టర్నల్ ప్రెషర్ గివెన్ ప్రెషర్ వాల్యూమ్ అండ్ వాట్ ఈజ్ ఆస్కింగ్ వర్క్ డన్. నౌ ఓన్లీ వీ హ్యావ్ డిస్కస్డ్. దీస్ ఆర్ 2019 అన్న, చూడండి 19 రిపీటెడ్ క్వశ్చన్స్. అండ్ 1 లీటర్ బార్ వచ్చేసి 100 జౌల్స్. సేమ్ ఫార్ములా, W ఈజ్ ఈక్వల్ టు -P external into ΔV. P how much nana? 2 bar means -2 into volume how much?
V final, V initial. So 0.25 minus 0.1. సో ఇక్కడ వచ్చేసి లీటర్ బార్ అవుతుంది. 1 లీటర్ బార్ వచ్చేసి ఎంత 100 జౌల్స్ కదా. ఐఎమ్ టేకింగ్ డైరెక్ట్ 100 జౌల్స్ హియర్. సో -2 ఇంటూ 0.15 ఇంటూ 100 అన్న. సో ఆన్సర్ వచ్చేసి -2 ఇంటూ 15. సో -30 జౌల్స్ కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? -30 జౌల్స్. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్, 3 moles of an ideal gas expand spontaneously into vacuum. Again vacuum word is there, work done is there, then what is that? W is equal to what nana? 0. చూడండి ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో. ఓకే, క్వశ్చన్స్ సేమ్ ఏరియా నుండి. సో ఆన్సర్ వచ్చేసి ఏందన్న? 0. నెక్స్ట్, రివర్సిబుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అన్ ఐడియల్ గ్యాస్ అండర్ ఐసోథర్మల్ అడియాబాటిక్ కండిషన్స్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఓకే, సమ్ స్టోరీ గివెన్. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ చూసిన వెంటనే 90% స్టూడెంట్స్ ఇది మన వల్ల కాదు, ఎవరైనా చేస్తారా ఇది ఈ క్వశ్చన్ని అని చెప్పి ఇమ్మీడియట్గా వేరే క్వశ్చన్కి మూవ్ అవుతారు. 30 seconds ఖచ్చితంగా ఇవ్వాలి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్స్కి. అది 30 seconds తర్వాత టఫ్ అనిపిస్తే మీరు మూవ్ కండి, కానీ అలా ఇవ్వకుండా డిసైడ్ చేయకండి బై సీయింగ్. చూడండి ఎంత సింపుల్గా ఆన్సర్ ఉంటుందో. ఇదేంటన్నా, ఏబి వచ్చేసి ఏంటి? ఏబి వచ్చేసి ఐసోథర్మల్. ఐసోథర్మల్ అంటే టీఏ టీబీ. టీఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ నన్న? టీబీ. టీఏ ఈజ్ ఈక్వల్ టు టీబీ. ఇది కదా పాయింట్. నేను ఇదే ఎందుకు టార్గెట్ చేశాను సార్ అంటే, చూడండి టీసీ టీఏ టీఏ టీబీ అని 2 times కనిపిస్తుంది, అందుకని నేను ఫస్ట్ అదే టార్గెట్ చేశాను. ఇక్కడ చూడండి, టీబీ ఎక్కువనా టీసీ ఎక్కువనా అంటే గ్రాఫ్ని థింక్ చేయండి. ఏది ఎక్కువ ఉందన్న? టీబీ ఎక్కువ ఉంది. అంటే ఏది? టీబీ గ్రేటర్ దాన్ టీసీ కదా. టీబీ గ్రేటర్ దాన్ టీసీ. టీబీ ఈజ్ ఈక్వల్ టు టీఏ కదా. సో టీఏ గ్రేటర్ దాన్ టీసీ. టీఏ గ్రేటర్ దాన్ టీసీ ఇస్ అ కరెక్ట్ వన్. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? టీసీ గ్రేటర్ దాన్ టీఏ. సో రాంగ్. అడిగేది ఏంటి? నాట్ కరెక్ట్. చూడండి, ఫస్ట్ ఆప్షనే ఇచ్చాడు. క్వశ్చన్ వచ్చేసి లెంది, బట్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఆప్షన్స్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఎంట్రోపీ ఐసోథర్మల్ ఎక్కువనా అడియాబాటిక్ ఎక్కువనా అంటే, అడియాబాటిక్లో ఎంట్రోపీ 0 అన్న. సార్ హౌ డు వీ నో సార్ అడియాబాటిక్లో 0? మీరు సింపుల్గా చెప్పేస్తున్నారని డౌట్ పడకండి. ఆల్రెడీ ఎంట్రోపీ ఫార్ములా వచ్చేసి ఏందన్న? Q/Tనా. సో అడియాబాటిక్ అంటే Q 0, డెల్టా ఎస్ ఆల్సో 0. సో అడియాబాటిక్లో నథింగ్, 0 అవుతుంది. ఐసోథర్మల్లో ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టీఏ ఈజ్ ఈక్వల్ టు టీబీ ఆల్రెడీ కరెక్ట్ బికాజ్ ఐసోథర్మల్. నెక్స్ట్ వర్క్ ఐసోథర్మల్ అడియాబాటిక్ విచ్ ఈజ్ హైయెస్ట్ మీన్స్ ఐసోథర్మల్లో ఏరియా ఎక్కువ ఉంటుంది అన్న వర్క్. ఓకేనా. అండర్ ది వర్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏరియా అండర్ ది కర్వ్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఎక్కువ ఏరియా ఉంటుంది కాబట్టి వర్క్ ఇన్ ఐసోథర్మల్ మోర్. సిపి-సివి రిలేషన్. నెక్స్ట్, సిపి మైనస్ ఫార్ములా వచ్చేసి సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. మీకు డెరివేషన్ కూడా ఉంటుంది ఐ థింక్ ఇన్ ఫిజిక్స్. సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. నెక్స్ట్ సివి మోలార్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో క్యూవి బై డెల్టా టీ అని తీసుకోవచ్చు. క్యూవి అంటే ఏంటన్న? లాస్ట్ క్లాస్లో ఇచ్చాను, డెల్టా యు డెల్టా టీ తీసుకోవచ్చు. ఆర్ మనం ఈ ఫార్ములాని ఇలా కూడా రాయొచ్చు, సివి ఈజ్ ఈక్వల్ టు డెల్టా యు బై ఎన్ డెల్టా టీ అని కూడా రాయొచ్చు. ఇక్కడ మోల్స్ అని తీసుకోవచ్చు ఆర్ మాస్ అని తీసుకోవచ్చు. మోలార్ హీట్ కెపాసిటీ కాన్స్టెంట్ వాల్యూమ్, రైట్. సో దేర్ ఫోర్ డెల్టా యు ఈజ్ ఈక్వల్ టు మనం ఇలా తీసుకోవచ్చు, ఎన్ సివి డెల్టా టీ అని తీసుకోవచ్చు. డెల్టా యు ఆర్ క్యూవి బోత్ ఆర్ సేమ్ అన్న. సో దాని మీద క్వశ్చన్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. బాంబు కిలోమీటర్లో ఫార్ములా వచ్చేసి ఇదే వస్తుంది. సిపి అంటే ఏంటన్న? క్యూపీ బై డెల్టా టీ. క్యూపీ అంటే ఏంది? డెల్టా హెచ్ బై డెల్టా టీ. సో మనం ఏం తీసుకోవచ్చు ఇక్కడ? మోల్స్ తీసుకుంటే సిపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ బై ఎన్ డెల్టా టీ తీసుకోవచ్చు. దేర్ ఫోర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఎన్సిపి డెల్టా టీ అని తీసుకోవచ్చు. డెల్టా హెచ్ అంటే ఏంటన్న? ఆర్ నథింగ్ బట్ క్యూపీ ఇది. సో ఈ ఫార్ములాస్ మీద పాసిబిలిటీ ఉంటుంది ఫ్రేమ్ చేయడానికి క్వశ్చన్. నెక్స్ట్, మోనో అటామిక్, డై అటామిక్, ట్రై అటామిక్ వాల్యూస్. ఐ థింక్ దిస్ ఈస్ దేర్ ఇన్ ఫిజిక్స్ ఆల్సో.
but I am giving from my side. Monoatomic nana, example helium, neon, like this. Diatomic example O2, H2. Triatomic example O3 తీసుకోవచ్చు. ఇక్కడ CP వాల్యూ వాట్ ఈస్ దట్ 5/2 R, 7/2 R, 4 R. CP మైనస్ CV ఈజ్ ఈక్వల్ టు R. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 3/2 R, 5/2 R, నెక్స్ట్ ఇది వచ్చేసి 3R. సో ఇక్కడ వాల్యూస్ వచ్చేసి మనకు 1.66 అంటే 1.67, 1.4, ఇది వచ్చేసి 1.33 వస్తుంది అన్న. ఓకేనా? ఈ వాల్యూస్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇన్ ఎగ్జామినేషన్ వెరీ యూస్ఫుల్ దిస్ వన్. హౌ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ చెప్తాను చూడండి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ ది రైట్ రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి. సిపి సివి రిలేషన్ అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు ఆర్. నెక్స్ట్, ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ 2 మోనోఅటామిక్ గ్యాసెస్. మోనోఅటామిక్ గ్యాసెస్ ఇచ్చాడు. ఓకే, అండ్ ఈజ్ ఆస్కింగ్ సిపి సివి. మోనోఅటామిక్ గ్యాసెస్ సిపి సివి రేషియో మీన్స్ వాట్ నన్న? డైరెక్ట్ బిట్. నెక్స్ట్, NCERT just to practice purpose I have given options changed. Correct relation CP CV relation వచ్చేసి ఏంటి? CP minus CV is equal to what? R. నెక్స్ట్ కాన్సెప్ట్ థర్మోకెమిస్ట్రీ కాన్సెప్ట్. ఫుల్ కన్ఫ్యూజన్ స్టూడెంట్స్కి. సార్ ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్స్ని మేము చేయలేం సార్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ బెటర్ టు వి రీడ్ బయో సార్, దట్ ఈస్ వెరీ ఈజీ అని థింక్ చేయకండి. కంప్లీట్ కాన్సెప్చువల్ ఈజీ నాన్న, షార్ప్గా థింక్ చేస్తే. చూడండి, మెయిన్గా నేను 2 కాన్సెప్ట్స్ ఇస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ 1 ఫార్ములా, ఈ కాన్సెప్ట్. బాండ్ ఎనర్జీ అండ్ కంబషన్ గినంగా మీకు క్వశ్చన్లో కనిపించింది అంటే ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ మైనస్ ప్రోడక్ట్స్ చేయాలి. ఇది ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ మైనస్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్. దట్స్ ఇట్. ఇది ఒక్క పాయింట్తో చూడండి ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు మనం. ఈ 2 లేవు అన్నట్టు, దీస్ 2 ఆర్ నాట్ దేర్, బట్ ఫార్మేషన్ అడుగుతున్నాడు నార్మల్గా. సో ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్, దీనికి మాత్రం ప్రోడక్ట్స్ మైనస్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. ఓకేనా? బాండ్ ఎనర్జీ కంబషన్ లేదు, జస్ట్ ఫార్మేషన్ అడుగుతున్నాడు అంటే ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్. సింపుల్ ట్రిక్. నెక్స్ట్, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్న, దీని స్టేట్మెంట్ కూడా ఇస్తున్నాను నేను. చేంజ్ ఇన్ ఎంథాల్పీ, చేంజ్ ఇన్ ఎంథాల్పీ అంటే మనం ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు ఎనర్జీ చేంజ్ జరుగుతుంది. వెన్ 1 మోల్, ఇది ఇంపార్టెంట్, 1 మోలే ఉండాలి రైట్ సైడ్. 1 మోల్ని ప్రిపేర్ చేస్తేనే ఈ డెఫినేషన్ కరెక్ట్. నువ్వు 2 మోల్స్ ఉందనుకో రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ కాదు. బికాస్ దిస్ ఈజ్ స్టాండర్డ్ కండిషన్. When 1 mole of substance, when 1 mole of substance is formed from its elements, in their stable state nana, in their stable state, అంటే వాటర్ ఉంది, వాటర్ని ప్రిపేర్ చేయాలి. H2 అనేది నార్మల్గా స్టేబుల్ ఉండాలి. H2 గ్యాస్ అనేది, O2 అనేది నార్మల్గా స్టేబుల్ గ్యాస్ తీసుకోవాలి. ఆ 2 కంబైన్ చేసినప్పుడు H2O ఫార్మేషన్ అవుతుంది కదా, దాన్ని మనం సబ్స్టెన్స్ అంటాం. ఇక్కడ H2O ఫార్మేషన్ ఉన్నప్పుడు H2 గ్యాసే ఉండాలి, O2 గ్యాసే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ O2 లిక్విడ్ ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ అప్లికబుల్ కాదు. ఎందుకంటే స్టేబుల్ స్టేట్ అంటే O2ది గ్యాస్, హైడ్రోజన్ది గ్యాస్ అనమాట. సార్ మరి హైడ్రోజన్ గ్యాస్ని ఫార్మేషన్ అప్లికబుల్ అవుతుందంటే కాదు, ఎందుకంటే ఆల్రెడీ దట్ ఈస్ ఎగ్జిస్ట్, అది ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, నువ్వు స్పెషల్గా ప్రిపేర్ చేయాల్సింది ఏం లేదు. బట్ వాటర్ అనేది కాంపౌండ్, ఒక సబ్స్టెన్స్, దాన్ని ప్రిపేర్ చేయొచ్చు. చూడండి, అందుకే నేను ఇంపార్టెంట్ ఇది NCERT టేబుల్ నుండి ఇస్తున్నాను. ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అన్న డెల్టా H0 ఫార్మేషన్ ఫర్ O2 గ్యాస్, H2 గ్యాస్, Cl2 గ్యాస్, Br2 liquid and carbon graphite
కార్బన్ గ్రాఫైట్. వీటిని మనం ప్రిపేర్ చేయలేము. సో వీటికి డెల్టా హెచ్ ఫార్మేషన్ అంటే జీరోనన్న. మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే ఇక్కడ కార్బన్ గ్రాఫైట్ ఇవ్వడు, కార్బన్ డైమండ్ ఇస్తాడు, అప్పుడు నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. ఇక్కడ Br2 లిక్విడ్ ఇవ్వడు, Br2 గ్యాస్ ఇస్తాడు, నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. Cl2 గ్యాస్ ఇవ్వడు, Cl2 లిక్విడ్ ఇస్తాడు, లిక్విడ్ ఇచ్చిందంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు జీరో, గ్యాస్ ఇస్తేనే ఈజ్ ఈక్వల్ టు జీరో అన్న. ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ రియాక్షన్. డెల్టా హెచ్ నాట్ ఇచ్చాడు నన్ను ఈ ఈక్వేషన్కి. వాట్ ఈస్ ద ఎంథాల్పీ చేంజ్ ఫర్ డికంపోజిషన్ ఆఫ్ 1 mole ఆఫ్ వాటర్. ఇక్కడ గేమ్ స్టార్ట్, థర్మోకెమిస్ట్రీ గేమ్. ఎలా అంటే ఈక్వేషన్ని రివర్స్ చేయడం, మల్టిప్లై విత్ 2, 3 చేయడం, ఓకేనా, అడిషన్ చేయడం ఫైనల్గా. ఇది థర్మోకెమిస్ట్రీ యొక్క మెయిన్ పాయింట్. రియాక్టెంట్ మైనస్ ప్రొడక్ట్స్, ప్రొడక్ట్స్ మైనస్ రియాక్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటే డికంపోజిషన్ ఆఫ్ 1 mole ఆఫ్ వాటర్ అంటున్నాడు, కానీ ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ ఇచ్చిండు నాన్న. సో డికంపోజిషన్ అంటే ఏంటి, దీన్ని రివర్స్ రాయాలి, ఈక్వేషన్ని రివర్స్ రాయాలి. ఇప్పుడు ఈక్వేషన్ రివర్స్ రాస్తే ఏమవుతుంది, 2H2O గివ్స్ 2H2 ప్లస్ O2 అవుతుంది. రివర్స్ చేసినప్పుడు దీని వాల్యూ ఏమవుతుంది అన్న, ప్లస్ అవుతుంది, 483.64 అవుతుంది. చూడండి రివర్స్ చేసినప్పుడు వాల్యూస్ సైన్స్ చేంజ్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ 2 moles ఉంది, బట్ ఈజ్ ఆస్కింగ్ వాట్ నన్న 1 mole. 2 molesకి 483 అయినప్పుడు 1 moleకి ఎంత అవుతుంది నన్న, డివైడెడ్ బై 2 చేయండి. సో 2 2s, 2 4s, 2 1s, 2 6s, 2 2s. సో 241 is the answer. 241 answer is this one, fourth option. ఓకేనా. The standard conditions for the change enthalpy for the following reaction -109 ఇచ్చిండు. సో ఇక్కడ H2 బాండ్ ఎనర్జీస్ ఇచ్చాడు నన్న. చూడండి బాండ్ ఎనర్జీ కనిపించిన వెంటనే రియాక్టెంట్ మైనస్ ప్రోడక్ట్ అనే ఐడియా రావాలి మీకు, అప్పుడు మీరు సక్సెస్ అవుతారు ఈజీగా. ఏం ప్రిపేర్ చేయమంటున్నాడు, ఈక్వేషన్ ఇచ్చాడు. ఈక్వేషన్ ఇలా ఇచ్చినప్పుడు ఏం రాస్తాం, డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, వాట్ ఈస్ దట్, రియాక్టెంట్ మైనస్ ప్రొడక్ట్స్. రియాక్టెంట్ ఏంటన్నా H2 ప్లస్ Br2 మైనస్ 2HBr. ఇలా రాయండి ఫస్ట్, ఆలోచించకుండా. ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎంథాల్పీ ఫర్ ది ఫాలోయింగ్ రియాక్షన్, డెల్టా హెచ్ ఇచ్చాడు. హౌ మచ్ డెల్టా హెచ్, -109 ఇచ్చాడు. నెక్స్ట్ H2 వాల్యూ హౌ మచ్ నన్న, H2 వాల్యూ, బాండ్ ఎనర్జీ ఆఫ్ H2 అండ్ Br2. H2 వచ్చేసి 435 ప్లస్ Br2 వచ్చేసి 192 మైనస్ 2HBr. ఈజ్ ఆస్కింగ్ వాట్, HBr. సో 2HBr. సో దీన్ని HBrని ఇటువైపు 109 అటువైపు తీసుకుని వెళ్దాం. సో 2HBr ఈజ్ ఈక్వల్ టు 435 ప్లస్ 192 ప్లస్ 109. సో దీని వాల్యూ వచ్చేసి ఎగ్జామ్ టైంలో నీట్ ఎగ్జామ్ హాల్లో అడిషన్ కూడా టాస్కే అవుతుంది మీకు, సబ్ట్రాక్షన్ కూడా టాస్కే అవుతుంది. మీరు ఆన్సర్ చూడండి, 500, 700, 300, 259 ఉంది, లార్జ్ డిఫరెన్స్ ఉంది. అందుకే షార్ప్గా థింక్ చేయండి. ఇప్పుడు చూడండి 192 109 అంటే ఎంతనన్నా, 190 ప్లస్ 9 అంటే 200, 300 అవుతుంది. 300 ప్లస్ 435 ఎంత, 735. ఇటువైపు 735 రాయండి, HBr రాయండి, డివైడెడ్ బై 2 చేయండి, డివైడెడ్ బై 2 కదా. 735/2 అంటే ఎంతనన్నా, 2 3s 6, 2 6s 12, 2 7s 367 సంథింగ్ వస్తుంది. ప్లస్సా మైనసా, ప్లస్. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్. ఇక్కడ ప్లస్ మైనస్తో నో ఇష్యూ, ఆల్ ఆప్షన్స్ ఆర్ ఇన్ ప్లస్ ఓన్లీ. సో ఆన్సర్ ఇస్ వాట్, 368. కాంప్లికేట్ చేసుకోకండి, బీ కేర్ఫుల్, సింపుల్గా థింక్ చేయండి. మనకు టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ద బాండ్ డిసోసియేషన్ ఎనర్జీస్. సి అగైన్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ గివెన్. బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అన్న వెంటనే రియాక్టెంట్ మైనస్ ప్రోడక్ట్. కానీ ఇక్కడ చూడండి ఎంత కాంప్లికేట్ ఇచ్చాడు అంటే, చిన్నగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రేషియో ఇచ్చాడు నన్ను. ఎప్పుడైతే మనం రేషియో ఇస్తాడో అప్పుడు మనం దీన్ని వాల్యూస్ లాగా తీసుకోవద్దు. ఎందుకు అంటే 1:2 రేషియో ఉంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 1 దీన్ని 2 అని తీసుకోలేము. ఎందుకంటే 1:2 అంటే 10-20 కావచ్చు, ఓకే, 20-40 కావచ్చు,
1000 2000 కావచ్చు. సో మనం ఏదైనా ఒకటి అజ్యూమ్ చేసుకోవాలి, ఏ అని ఎక్స్ అని అలా అజ్యూమ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఈడ XY టర్మ్స్ యూజ్ చేశాడు కాబట్టి నేను X2ని ఏ అని అజ్యూమ్ చేసుకుంటున్నా. ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనకేం కావాలి, ఇక్కడ బాండ్ డిసోసియేషన్ ఆఫ్ X2 అని అడుగుతున్నాడు, X2 అని అడుగుతున్నాడు. సో నేను ఫస్ట్ ఏం రాస్తాం, ఈక్వేషన్ రాద్దాం. ఈక్వేషన్ ఎలా, 1 మోల్ ఆఫ్ XY మాత్రమే ఉండాలి, ఎందుకంటే ఇవి 1 మోల్కి మాత్రమే అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సరే 1 మోల్కి ఎక్కడ అడుగుతున్నాడు అంటే మోల్ ఇన్వర్స్, పర్ మోల్ ఈజ్ ఆస్కింగ్. సో X2 ఆఫ్ Y2 ఆఫ్ X2 ప్లస్ ఆఫ్ Y2 ఈజ్ ఈక్వల్ టు XY. ఇలానే తీసుకోవాలి మీరు. అలా కాకుండా X2 ప్లస్ Y2 2XY అంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా తీసుకున్నా ఆన్సర్ వస్తుంది, బట్ ఐఎమ్ గివింగ్ బెస్ట్ సజెషన్ 1 మోల్ని టార్గెట్ చేయండి. ఇప్పుడు చూద్దాం, మనకేం తెలుసు, రియాక్టెంట్ మైనస్ ప్రొడక్ట్స్ కదన్న, డెల్టా H ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ X2 ప్లస్ హాఫ్ ఇంటూ Y2 మైనస్ XY అని తెలుసు, ఇదే కదా. బట్ X2 డెల్టా H వాల్యూ ఇచ్చాడు, డెల్టా H వాల్యూ హౌ మచ్, -200 ఇచ్చాడు. మనకి X2 కాదు, తెలియదు, వీ డోంట్ నో X2, బట్ ఇక్కడ రేషియో ఇచ్చాడు కదా. నేను ఈ రేషియోని ఎలా రాస్తున్నాను అంటే, X2ని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అని తీసుకుంటున్నా, X2ని ఏ తీసుకుంటే Y2 కూడా ఏ, ఈ రేషియోని బట్టే వచ్చేస్తుంది. చూడండి, X2 ఈస్ట్ Y2 ఈస్ట్ XY అనుకుంటే దీని ఏ ఏమవుతుంది, ఇది ఏ అవుతుంది, ఇది 0.5 అవుతుంది, ఇది మళ్ళీ ఏ అవుతుంది. దీన్ని ఏం చేయొచ్చు ఇప్పుడు, ఏ 0.5 లేదంటే ఏ ఈస్ట్ A/2 ఈస్ట్ ఏ అని అవుతుంది. X2 వాల్యూ ఏ, బాండ్ Y2 A/2, XYది ఏ అవుతుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం, హాఫ్ ఇంటూ X2 ఎంతనన్నా ఏ ప్లస్ హాఫ్ ఇంటూ A/2 మైనస్ ఏ. సో ఇక్కడ వచ్చేసి -200 ఈజ్ ఈక్వల్ టు A/4 కదా, ఇది A/4, A/2 ప్లస్ A/4 మైనస్ ఏ. ఓకే, ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది అన్న, ఎంత అవుతుంది ఎల్సిఎం, -200 ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం వచ్చేసి 4. సో ఇక్కడ 2A ప్లస్ ఏ మైనస్ 4A అవుతుంది. It is completely gone. ఓకే, నేను ఇక్కడ సింప్లిఫై చేస్తా, ఫస్ట్ సింప్లిఫై చేసి మీకు ఆ క్వశ్చన్ చూపిస్తా. 2A ప్లస్ ఏ మైనస్ 4A/4 అన్నప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ -800 ఈజ్ ఈక్వల్ టు 2A ప్లస్ ఏ మైనస్ 4A అంటే ఎంతనన్నా మైనస్ ఏ అవుతుంది. మైనస్ మైనస్ గెట్ క్యాన్సల్, ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్, 800. A is equal to 800. Answer is what? Oh, I think that's something. Answer వచ్చేసేటి A is equal to 800. This is the answer. ఓకేనా. సో బాండ్ డిసోసియేషన్ ఎనర్జీస్ అంటే మనం రియాక్టెంట్ మైనస్ ప్రోడక్ట్స్ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ వాట్. అలా చేసినప్పుడు మనం ఏమవుతుంది, ఇక్కడ 800 ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ -393.5 kilojoule per mole. The heat released upon formation of 35.2 grams of CO2 from carbon and oxygen gases. సార్ మాకేం అర్థం కాలేదు, ఇదే కదా మీ డౌట్. సింపుల్ చెప్తున్నా చూడండి, కంబషన్ చేయడం వల్ల ఎంత ఎనర్జీ, 393.5. CO2 1 మోల్ కదా నన్న, CO2 యొక్క మాలి ఇది వెయిట్లో ఇచ్చాడు, ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్స్లో ఇచ్చాడు. దీన్ని కూడా గ్రామ్స్లో తీసుకోండి. ఎలా అంటే CO2 వెయిట్ ఎంత అవుతుందన్న, 44 గ్రామ్స్కి ఎంత ఎనర్జీ, -393.5 ఎనర్జీ అవుతుంది. ఓకే, 44 గ్రామ్స్కి 35.2
2 గ్రామ్స్కి ఎంత ఎనర్జీ అని అడుగుతున్నాం. ఇదే క్వశ్చన్. సార్ మీరు ఎలా తీసుకున్నారు సార్ ఆ రిలేషన్ అంటే మళ్ళీ చెప్తున్నా చూడండి. ద హీట్ ఆఫ్ కంబషన్ ఆఫ్ కార్బన్ టు కార్బన్ డైఆక్సైడ్ నాన్న. దీని మీనింగ్ ఏంటి అంటే C+O2 గివ్స్ CO2కి ఎంత ఎనర్జీ అవసరం అవుతుంది? -393.5 కిలోజౌల్ ఫర్ మోల్, 1 మోల్కి. ఓకే, మళ్ళీ ఏమంటున్నాడు? ద హీట్ రిలీజ్డ్ అపాన్ ఫార్మేషన్ ఆఫ్ 35 grams ఆఫ్ CO2. ఫార్మేషన్ అన్న ఇదే కదా నాన్న. కంబషన్ అన్న CO2 రైట్ సైడ్ ఉండాలి, ఫార్మేషన్ అన్న CO2 రైట్ సైడ్ ఉండాలి. కానీ ఇక్కడ ఇదేంటి? ఇది 1 మోల్కి. ఇది 1 మోల్కి ఎంత? -393.5 1 మోల్కి. నెక్స్ట్ 35.2 గ్రామ్స్కి అడుగుతున్నాడు. 35.2 గ్రామ్స్కి ఎంత అని అడుగుతున్నాడు. హౌ మచ్? ఇక్కడ 1 మోల్ని నేనేం చేశాను? గ్రామ్స్లో తీసుకున్నాను. ఎందుకు అంటే 1 గ్రామ్ 1 మోల్లో మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఐదర్ గ్రామ్స్లోనన్నా ఉండాలి, ఐదర్ మోల్స్లోనన్నా ఉండాలి. అందుకని నేను దీన్ని గ్రామ్స్లో తీసుకున్నాను. దిస్ ఈజ్ ఆల్సో ఐ హావ్ టేకెన్ ఇట్ గ్రామ్స్. సో క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు వాట్? -393.5 ఇంటూ 35.2/44 నా. ఇప్పుడు స్టార్ట్ అయ్యా టాస్క్, సింప్లిఫికేషన్ టాస్క్. ఇక్కడ చూడండి వాల్యూస్ ప్లస్ మైనస్ 363.5. సో మనకు 3 వాల్యూస్ ఉన్నాయి. సో అప్రాక్సిమేట్ తీసుకుంటే మనకు ఆన్సర్ వచ్చే పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే మరీ క్లోజ్డ్గా లేవు ఆన్సర్స్. నేను ఎలా థింక్ చేస్తున్నాను అంటే -393 ఉంది, దాన్ని 400 అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. ఇది 40 ఉంటే ఇక్కడ 10 వచ్చేది నన్న, కానీ ఇక్కడ ఎంత ఉంది? ఇది 44 ఉంది. సో ఇది 40 ఉంటే 40 10s, కానీ ఇక్కడ 44 ఉంది కదా, 9s అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో -9 ఇంటూ 35 అని తీసుకుంటున్నా. సో 9 5s 45, 9 3s 27 ప్లస్ 4 31. సో -315 ఇస్ ద ఆన్సర్. -315 ఎక్కడ ఉంది? ఆన్సర్ ఇస్ దిస్. ఓకేనా? ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ ఎంథాల్పీ చేంజ్ ఫర్ ది రియాక్షన్ 4H2 2H2 ఈజ్ ఇంత ఇచ్చాడు. ఇట్ ఈస్ 869.6 కిలోజౌల్ అని ఇచ్చాడు. ద డిసోసియేషన్ ఎనర్జీ ఫర్ HH అన్నాడు నన్ను. డిసోసియేషన్ ఇది ఫార్మేషన్ ఆఫ్ HH యాక్చువల్లీ ఇక్కడ. ఓకే, డిసోసియేషన్ అంటే ఏమవుతుంది? 2 రివర్స్ తీసుకోవాలి. 2H2 to 4H ఎప్పుడైతే రివర్స్ తీసుకుంటామో దాన్ని 869.6 ఇది ప్లస్ అవుతుంది నాన్న, అది ప్లస్ అవుతుంది. సో ఇక్కడ ఏంది? 2HHకి ఎంత ఉంది నాన్న ఎనర్జీ? 869.6 ఉంది. బట్ ఈజ్ ఆస్కింగ్ 1HH బాండ్కి అడుగుతున్నాడు. సో 2కి 869.6 అయితే 1HHకి హౌ మచ్ అంటే మనం ఏం చేస్తాం నాన్న? 869.6/2 చేస్తాం. సో 2 4s 2 3s 2 4s 2 8s. సో ఆన్సర్ ఇస్ వాట్? 434.8. సింపుల్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఇది స్టూడెంట్స్కి తెలుసు ఈ మెథడ్, కానీ ఫుల్ కన్ఫ్యూజన్. సార్ రివర్స్ టైం వేస్ట్ చేస్తారు. ఎగ్జామ్ హాల్లో 30 సెకండ్స్లో ఆన్సర్ వచ్చిందా చేయండి, టైం తీసుకుంటే ఇమ్మీడియట్గా వేరే క్వశ్చన్కి వెళ్ళిపోండి, లాస్ట్లో మళ్ళీ రండి. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలో ఫ్రమ్ మై సైడ్ ఐఎమ్ గివింగ్ సింపుల్ ట్రిక్. నేను ఇది కావాలి నాన్న, మనకు ఇది కావాలి. నేనేం చేస్తున్నా? ఒకే ప్లేస్లో ఉన్న లెటర్ని తీసుకుంటున్నా. అంటే రిపీట్ అయిన లెటర్ నేను తీసుకోవట్లేదు, ఓన్లీ సింగిల్ లెటర్ని టార్గెట్ చేస్తున్నా. ఇక్కడ ఏ ఉంది, బి ఉంది, డి ఉంది. సో ఇక్కడ సిఈని నేను టార్గెట్ చేసిన. అది ఎలా ఉండాలి అని చూడండి. ఈ ఎక్కడ సైడ్ ఉంది? రైట్ సైడ్ ఉంది. అంటే దీన్ని రివర్స్ చేయాలి, ఈక్వేషన్ని దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసేద్దాం ఫాస్ట్గా. సో 2D గివ్స్ E ప్లస్ ఏ వచ్చేసి రివర్స్ చేస్తే ఎంత అవుతుంది అన్న? దీన్ని -350 అయింది. ఓకే, రివర్స్ అయిపోయింది. నెక్స్ట్ 2C ఎలా ఉండాలి? రైట్ సైడే ఉండాలి 2C. సో నేను దీన్ని అస్సలు డిస్టర్బ్ చేయట్లేదు, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే పెట్టేస్తున్నా. 3B 2C ప్లస్ డి అని అలానే పెట్టేస్తున్నాయి. -125. చూడండి ఇక్కడ ప్లస్ కాస్త మైనస్ అయింది రివర్స్ చేసినందుకు.
ఓకేనా. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ఈక్వేషన్లో ఏ టర్మ్ లేదు నాన్న, ఏని క్యాన్సిల్ చేయాలి. ఏని క్యాన్సిల్ చేయాలి అంటే ఇక్కడ 1a ఉంది, ఇక్కడ హాఫ్ a ఉంది, ఈ 1a హాఫ్ a ఉంది. సో ఇది కూడా దీన్ని చేంజ్ చేయలేము ఈక్వేషన్, ఎందుకంటే మనకు సింగిల్ ఈ కావాలి, ఈ అనేది సింగిల్గా కావాలి. సో ఈ ఈక్వేషన్ ఏం డిస్టర్బ్ చేయొద్దు. దీన్ని మాత్రం మల్టిప్లై విత్ 2 చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఇది ఏ అవుతుంది. సో మల్టిప్లై విత్ 2 చేస్తే ఏమవుతుందన్న ఏ టు 2b అవుతుంది. అప్పుడు ఇది ప్లస్ 300 అవుతుంది. సో మనకు ఇప్పుడు ఈక్వేషన్ని అడిషన్ చేయండి, మనకి కావాల్సిన ఫామ్ వస్తుంది. ఏ గెట్ క్యాన్సల్. ఓకే, డి ఉంది కదా, డి ఈడి క్యాన్సల్. అప్పుడు ఏమవుతుందన్న డి ప్లస్ బి, 2b గెట్ క్యాన్సల్, బి గివ్స్ ఈ ప్లస్ 2c వస్తుంది. చూడండి మనకు కావాల్సిన ఈక్వేషన్ వచ్చేసింది ఇక్కడ, బి ప్లస్ డి ఈ ప్లస్ 2c వచ్చేసింది. ఇప్పుడు వీటిని అడిషన్ చేయండి. 350 125 ఎంతనన్నా 375 475 అంటే మైనస్ 475 అండ్ 300 నన్ను అంటే ఎంత వస్తుంది, మైనస్ 175 ఇస్ ద ఆన్సర్. వెర్ ఇస్ దట్? ఓకే, ఇలా థింక్ చేయండి. నెక్స్ట్ స్టాండర్డ్ ఎంట్రోపీస్ ఆఫ్ x2 y2 అండ్ xy3 ఆర్ ఎంట్రోపీస్ ఇచ్చాడు నన్న అండ్ రెస్పెక్టివ్లీ ఫర్ ది రియాక్షన్ డెల్టా హెచ్ ఇచ్చాడు. ఈక్విలిబ్రియం అన్నాడు, టెంపరేచర్ అడుగుతున్నాడు. ఫస్ట్ పార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈక్విలిబ్రియం అని ఎంథాల్పీ ఎంట్రోపీ ఇచ్చిండు అంటే టెంపరేచర్ ఈజీ. వాట్ ఈస్ దట్ ఫామ్ నేను ఇచ్చాను క్లియర్గా, డెల్టా హెచ్ బై డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్ టు టీ కదా. లెస్ దాన్ టీ ఉంటే స్పాంటేనియస్, మౌత్ ఓపెన్ టీ సైడ్ ఉంటే స్పాంటేనియస్, గ్రేటర్ దాన్ ఉంటే నాన్ స్పాంటేనియస్, ఈజ్ ఈక్వల్ టు ఉంటే ఈక్విలిబ్రియం. ఇప్పుడు డెల్టా హెచ్ వాల్యూ ఇచ్చాడు ఎంత, మైనస్ 30. నేను కిలో జౌల్స్, ఇది జౌల్స్ కదా, నేనేం చేస్తున్నా జౌల్స్లో కన్వర్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ వీడియోలో కూడా అంతే, కిలో జౌల్స్ ఉంటే టెంపరేచర్ అడిగితే జౌల్స్లోనే తీసుకుంటాం మనం. సో 30,000 జౌల్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. ఇప్పుడు ఎంట్రోపీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎంట్రోపీ వాల్యూస్ని ఎలా ఇచ్చాడు అంటే సింగిల్గా ఇచ్చాడు నన్న. ఎప్పుడైతే ఈక్వేషన్కి ఇలా ఇచ్చినప్పుడు ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్ తీసుకోవాలి నార్మల్గా. ఓకే, నార్మల్గా ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్ తీసుకోవాలి. ప్రోడక్ట్ వచ్చేసేంది XY3 మైనస్ రియాక్టెంట్ వచ్చేసి హాఫ్ ఇంటూ X2 ప్లస్ 3/2 ఇంటూ Y2. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. మైనస్ 30,000 డివైడెడ్ బై XY3 వాల్యూ హౌ మచ్ అన్న, XY3 వాల్యూ వచ్చేసి 50 మైనస్ హాఫ్ ఇంటూ X2 వాల్యూ హౌ మచ్, హాఫ్ ఇంటూ 60 ప్లస్ 3/2 ఇంటూ Y2 వాల్యూ హౌ మచ్ 40. ఓకేనా, Y2 వాల్యూ వచ్చేసి 40. సో ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 30,000 డివైడెడ్ బై ఇదేమవుతానన్నా 2 3s 30, 2 20s 2 2s 4. సో ఇక్కడ వచ్చేసి 3050 మైనస్ 30 ప్లస్ 60 అవుతుంది. సో మైనస్ 90 అవుతుందన్న. సో ఈజ్ ఈక్వల్ టు మైనస్ 30,000 డివైడెడ్ బై మైనస్ 40 అవుతుందన్న. సో మైనస్ గెట్ క్యాన్సల్. సో ఇప్పుడు 40 300. సో ఇక్కడ వచ్చేసి 0 గెట్ క్యాన్సల్. మనం 4తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఆప్షన్స్ వచ్చేసి 750 ఉంది చూడండి అన్న, ఆప్షన్స్ వచ్చేసి 750. సో 4 7s సారీ 4 7s 28, 4 5s 20, 750 వస్తుంది ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 750 ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, లైక్ దిస్ యూ హావ్ టు థింక్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ 2 రియాక్షన్స్ ఆర్ నోన్.
డెల్టా హెచ్ Fe2O3ది -26.8, FeOది -16.5 అండ్ Fe2O3 ప్లస్ CO గివ్స్ 2FeO ప్లస్ CO2 ఇచ్చిండు. ఈక్వేషన్ అడ్జస్ట్మెంట్ ఇది. ఈక్వేషన్ అడ్జస్ట్మెంట్ Fe2O3 ఎక్కడ ఉంది? లెఫ్ట్ సైడే ఉంది. మనకు కావాల్సింది కూడా ఎక్కడ? లెఫ్ట్ సైడ్. అప్పుడు ఈక్వేషన్ ఏం చేంజ్ చేయకండి. సో దీని వచ్చేసి -226.8 అని రాసుకోండి, దీన్ని చేంజ్ చేయకండి. బట్ ఇక్కడ చూడండి FeO లెఫ్ట్ ఉంది, ఇక్కడ FeO రైట్ సైడ్ వచ్చేసింది, కానీ మల్టిప్లై విత్ 2 చేసిండు, అంటే ఈక్వేషన్ రివర్స్ చేసిండు, మల్టిప్లై విత్ 2 చేసిండు. ఓకేనా? 2FeO రైట్ సైడ్ ఉంది, ఈక్వేషన్ రివర్స్ మల్టిప్లై విత్ 2. సో ఈక్వేషన్ రివర్స్ అంటే ఏమవుతుంది? ఇది ప్లస్ అవుతుంది, 16.5 ఇంటూ 2 చేసిండు. సో మనం దీని ఆన్సర్ ఎలా తీసుకుంటామంటే, సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 16.5 ఇంటూ 2 అంటే 16 2 32 ప్లస్ 1 33 అవుతుంది. సో -26.8 ప్లస్ 33 అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? 26 33 అంటే మనకు 6.2 సంథింగ్ వస్తుంది ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్, ఫ్రమ్ ది ఫాలోయింగ్ బాండ్ ఎనర్జీస్, బాండ్ ఎనర్జీ డేటా ఇచ్చాడు నాన్న. దిస్ ఇస్ బాండ్ ఎనర్జీ డేటా. సో మనకి ఏమడుగుతున్నాడు? ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ అని అడుగుతున్నాడు. సింపుల్. ఇప్పుడు చూడండి ఎలా ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్. ఇక్కడ హౌ మెనీ CH ఉన్నాయి? 1 2 3 4 CH ఉన్నాయి. 4 CH ప్లస్ హౌ మెనీ CH? 4 CH ప్లస్ హౌ మెనీ C డబుల్ బాండ్ C? 1 C డబుల్ బాండ్ C ఉంది. ప్లస్ హౌ మెనీ HH? 1 HH ఉంది. సో ఇవన్నీ మైనస్ హౌ మెనీ CH? 1 2 3 4 5 6 CH ఉంది. ప్లస్ హౌ మెనీ CC ఆర్ దేర్? 1 CC. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 ఇంటూ CH ఎంతనన్నా? CH వాల్యూ 41.5, 410.5 ప్లస్ హౌ మెనీ C డబుల్ బాండ్ C? 606. HH వాల్యూ వచ్చేసి 431. 6 CH, 6 ఇంటూ 410.5 ప్లస్ CC బాండ్ వచ్చేసి 336. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటంటే, ఇంత అడిషన్ సబ్ట్రాక్షన్ చేసే బదులు నేను వేరే క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు కదా సార్ అని మీరు డౌట్ పడతారు. సో నా పాయింట్ ఏంటి అంటే, అప్రాక్సిమేట్ వాల్యూస్ మీకు లాస్ట్ మూమెంట్ టైం సరిపోతుంది, ఇంకొక 2 minutes 3 minutes ఉంది అంటే ఇలా థింక్ చేయండి అన్న. 4 4s 16 అంటే 1600 ప్లస్ 10 ఉంది కదా, 1640 వస్తుంది. ఇది 1640. ఫాస్ట్ ఇలా చేయండి. 606 తీసుకోండి, ఇయర్ 431 అని తీసుకోండి. ఈ వాల్యూస్ 7 7 677 వచ్చింది. ఈ వాల్యూస్ ఎంతనన్నా? మైనస్. సో 6 4s 24 అంటే 2400. ఈ 10 ఉంది కదా, 2460 లేదా 2400 తీసుకోండి. ఓకే, అలా తీసుకున్న మీకు సో ఇక్కడ ఏమవుతుంది? 2460 ప్లస్ 336 తీసుకోండి, 6972. సో మైనస్ 2796 అన్న. చూడండి ఇక్కడ 2677 మైనస్ 2796 అంటే దీనికి ఎంత యాడ్ చేయాలి? 100 ప్లస్ 20, నియర్లీ 120 యాడ్ చేసి మనకు అది వచ్చేస్తుంది కదా, లేదా సబ్ట్రాక్షన్ చేసినా మీకు అర్థమవుతుంది. సో 120 ప్లేస్లో ఆన్సర్ ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ 3. ఓకేనా? లేదు టైం ఉంది, ఇలా చేయండి. 2096 2677 91119 అంటే నియర్లీ 120 వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇంకా ఫాస్ట్ అంటే నేను ఇలా చేయొచ్చు. 4 4s 16 1600 ప్లస్ 600
2200, 2200 430, 22 4 2600 సంథింగ్ వస్తుంది, 2400, 2700 అంటే 100 ప్లస్ చేంజ్ వస్తుంది. సో 100 ప్లస్ చేంజ్ వచ్చేసి 120. ఓకేనా? 100 ప్లస్ చేంజ్ ఓన్లీ వన్ ఆప్షన్ ఉంది చూడండి. ఇలా థింక్ చేయండి. డోంట్ లీవ్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్. లెందీగా మీ టైంని కన్జ్యూమ్ చేయడమే వాళ్ళ టార్గెట్. నెక్స్ట్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆఫ్ H2Cl2 అండ్ HCl ఇచ్చాడు వాల్యూస్, అండ్ HCl అడుగుతున్నాడు. సో సేమ్ బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ కదా, సో రియాక్టెంట్ మైనస్ ప్రొడక్ట్. ఈక్వేషన్ వచ్చేసి ఆఫ్ H2 ప్లస్ ఆఫ్ Cl2 గివ్స్ HCl. ఓకే, ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఈజ్ ఆస్కింగ్ HCl. సో డెల్టా H ఈజ్ ఈక్వల్ టు కదా, డెల్టా H ఎంత ఇచ్చాడు యాక్చువల్గా, బాండ్ డిసోసియేషన్ ఎంథాల్పీ ఆఫ్ H2Cl2 HCl ఇచ్చాడు. ఓకే, డైరెక్ట్ ఫార్మేషన్ అడుగుతున్నాడు కదా, రియాక్టెంట్ ఆఫ్ ఇంటూ H2 వాల్యూ హౌ మచ్ అన్న, H2 వాల్యూ 434 ప్లస్ ఆఫ్ ఇంటూ Cl2 వాల్యూ హౌ మచ్ 242 మైనస్ HCl వాల్యూ హౌ మచ్ 431. చూడండి, ఫార్మేషన్ అని అడుగుతున్నాడు కానీ బాండ్ ఎనర్జీస్ ఇచ్చాడు కాబట్టి మనం ఇలానే తీసుకోవాలి, రియాక్టెంట్ మైనస్ ప్రొడక్ట్స్. 2 2s 2 1s 2 7s 2 1s 2 2s 2 1s. సో 217 121 అంటే ఏమవుతుంది, 8 3 338 మైనస్ 431 అన్న. 338 మైనస్ 431 అంటే ఆల్మోస్ట్ 90 ప్లస్ 90 సంథింగ్ వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ వాట్, ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ consider the following reaction. He is asking enthalpy of formation of H2 అన్న. enthalpy of formation of H2, enthalpy of formation of H2 ఉండాలి అంటే నేను వితౌట్ సెయింగ్ ఆప్షన్స్ ఐఎమ్ సెయింగ్ H2 గ్యాస్ ఉండాలి, ఆఫ్ O2 ఉండాలి, అండ్ H2O ఉండాలి. ఓకే, లిక్విడ్. సో ఈ ఫార్మ్సే ఉండాలి. స్టేట్మెంట్ ఇచ్చాను కదా, H2 ప్లస్ ఆఫ్ O2 H2. దేంట్లో ఉంది నన్నది H ప్లస్ OH మైనస్. ఇక్కడ యాక్వస్ అంటే వాటర్ ఇంక్లూడ్ అయినట్లే, సో మనం దాన్ని తీసుకోవడానికి లేదు. సో ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ అంటే ఏంది, X2 మైనస్ X2 వచ్చేసి సెకండ్. నెక్స్ట్ గివెన్ దట్ బాండ్ ఎనర్జీస్ HHCl ఇచ్చాడు నన్ను, అండ్ డెల్టా H ఫర్ HCl ఈజ్ ఆల్సో ఇచ్చాడు. HCl అడుగుతున్నాడు అంటే ఏంది, ఇలా రాయండి, డెల్టా H ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ H2 ప్లస్ ఆఫ్ Cl2 మైనస్ HCl అన్న. డెల్టా H ఇచ్చాడు ఆల్రెడీ, డెల్టా H ఆఫ్ HCl ఈజ్ వాట్ మైనస్ 90. ఒకసారి డెల్టా H అడుగుతున్నాడు, ఒకసారి డెల్టా H ఇస్తున్నాడు అన్న, బీ కేర్ఫుల్. ఆఫ్ ఇంటూ H2 వాల్యూ హౌ మచ్, H2 వాల్యూ 430 ప్లస్ ఆఫ్ ఇంటూ Cl2 వాల్యూ హౌ మచ్ 240 మైనస్ HCl అడుగుతున్నాడు. ఓకే, సో ఇయర్ 2 2s 4, 2 1s 2, 2 5s, so 2 1s 2 2s 0. So 215 plus 120 235 335, right? Minus 90 335 minus HCl అన్న. సో HCl ఇటువైపు తీసుకోండి, 335 ప్లస్ 90. సో HCl 335 ప్లస్ 90 ఆల్మోస్ట్ ఎంత అవుతుంది అన్న, 60 435 ఆన్సర్, 430 425 ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ వాట్, ఫోర్త్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్. స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్కి ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ రెండు మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే కొంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ వచ్చేసి -57.3 కిలోజౌల్ ఫర్ మోల్ అన్న. ఆర్ కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇన్వర్ట్ చెప్పాలంటే -13.7 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఆర్ మోల్ ఇన్వర్స్ అని చెప్తాం ఈ వాల్యూ. ఏదైనా వీక్ యాసిడ్ ఉందనుకోండి మోర్ ఎనర్జీ రిలీజ్ కాదు, ఎందుకంటే వీక్ యాసిడ్ని రియాక్షన్ కంప్లీట్ చేయాలంటే కొంత ఎనర్జీ లాస్ అవుతుంది. అందుకే దీని ఏమంటామంటే లెస్ దాన్ -57.3 కిలోజౌల్ ఫర్ మోల్ అని చెప్పొచ్చు. ఓకేనా, వీక్ ఉంటే. నెక్స్ట్ కానీ ఒక ఎక్సెప్షన్ ఉంది, ఇఫ్ HF ఉందనుకో ఇది డ్యూ టు హైడ్రేషన్ ఎంథాల్పీ, F మైనస్ స్మాల్ సైజ్ కదా, డ్యూ టు హైడ్రేషన్ ఎంథాల్పీ.
హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే ఫుల్ వాటర్ మాలిక్యూల్ సరౌండ్ అయినప్పుడు మోర్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఏదైనా అయాన్ చుట్టూ క్రౌడ్ వచ్చేసింది అంటే. ఓకేనా, వాటర్ కాబట్టి హైడ్రేషన్ ఎనర్జీ అంటాం. ఇక్కడ ఎక్సెప్షన్ నియర్లీ 16.4 కిలో క్యాలరీ ఫర్ మోల్ అని చెప్పొచ్చు మనం. ఓకే, దీస్ ఆర్ ది న్యూట్రలైజేషన్ టాపిక్. నెక్స్ట్, ద అబ్సల్యూట్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ది రియాక్షన్ ఈజ్ వాట్? MgO ఇచ్చిండు, 2HCl ఇచ్చిండు. వన్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ అంటే HCl తీసుకోవచ్చు ప్లస్ NaOH తీసుకోవచ్చు. నేను దీనికి వచ్చేసి ఇంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది. NaOH అనేది స్ట్రాంగ్ బేస్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూద్దాం, HCl ఓకే, ఆక్వస్ అండ్ MgO ఇది అంత స్ట్రాంగ్ సిచ్యువేషన్ కాదు. MgO అనేది స్ట్రాంగ్ బేసిక్ ఆక్సైడ్ అని మనం చెప్పలేము. NaOH అనేది స్ట్రాంగ్ బేస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఒకటి వీక్ ఉంది కదా, సో ఆటోమేటికల్ ఏమవుతుంది ఆన్సర్? లెస్ దాన్ -57.3 కిలోజౌల్ ఫర్ మోల్ ఇస్ ద ఆన్సర్. కన్క్లూజన్ చూడండి, క్వశ్చన్స్ డిస్కషన్కి టైం పట్టింది, బట్ రివిజన్కి చూడండి ఎంత ఫాస్ట్గా అవుతుందో. నేను మీరు ఎలా రివైజ్ చేయాలి అని కోరుకుంటున్నానో, మీరు ఇలా రివైజ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఐడియాస్ ఫాస్ట్గా వస్తుంది, ఆన్సర్ చేస్తారు. ఓకేనా, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మీరు ఇలా రివైజ్ చేయండి. ఓకేనా, ఆ పాయింట్ చెప్తున్నాను చూడండి. స్టేట్ ఫంక్షన్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ స్టేట్ నన్న. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఆర్ వాటి గిబ్స్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్, నెంబర్ ఆఫ్ మోల్స్. Path function, it is depends on path, how the final state is obtained. Only 2 examples, heat and Q. Extensive properties, mass dependent property. ఓకేనా, ఎగ్జాంపుల్స్ వచ్చేసి మాస్, లెంత్, ఏరియా, వాల్యూమ్, నెంబర్ ఆఫ్ మోల్స్, ఫోర్స్, గిబ్స్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎంథాల్పీ, ఎంట్రోపీ, హీట్ కెపాసిటీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, మాస్ ఇండిపెండెంట్ ప్రాపర్టీస్, ప్రెషర్, టెంపరేచర్, బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్. నెక్స్ట్ డెన్సిటీ, నెక్స్ట్ కాన్సన్ట్రేషన్, నెక్స్ట్ మోలార్ ప్రాపర్టీస్, మోలార్ వాల్యూమ్, మోలార్ ఎంట్రోపీ, మోలార్ హీట్ కెపాసిటీ, రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఏదైనా స్పెసిఫిక్ వర్డ్ కనిపించింది అంటే ఇమ్మీడియట్గా దాన్ని ఇంటెన్స్గా తీసుకోండి. నెక్స్ట్ వర్క్ డన్ ఇన్ ఐసోథర్మల్ రివర్సిబుల్. ఈ వర్డ్ చూసిన వెంటనే W రివర్సిబుల్ ఈజ్ ఈక్వల్ టు -nRT ln of V ఫైనల్ బై V ఇనిషియల్ అని, -nRT ln of P ఇనిషియల్ బై P ఫైనల్ అని మీకు గుర్తుకుండాలి. ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ -P ఎక్స్టర్నల్ ఇంటూ డెల్టా V. ఫ్రీ ఎక్స్పాన్షన్, ప్రెషర్ 0, వర్క్ ఆల్సో 0. నెక్స్ట్ వచ్చేసి CP-CV రిలేషన్, CP - CV ఈజ్ ఈక్వల్ టు R. CV ఈజ్ ఈక్వల్ టు వాట్ నన్న? QV బై డెల్టా T లేదా డెల్టా U బై డెల్టా T అని తీసుకోవచ్చు. CP అంటే ఏంటి? QP బై డెల్టా T, QP అంటే డెల్టా H బై డెల్టా T అని తీసుకోవచ్చు. నెక్స్ట్ CP మోనోఅటామిక్, డైఅటామిక్, ట్రైఅటామిక్. ఇది 5/2, 7/2 అండ్ 4R. ఇది 3/2, 5/2, 3R. ఈ వాల్యూ వచ్చేసి 1.66, 1.4, 1.3. నెక్స్ట్ డెల్టా H, బాండ్ ఎనర్జీ కంబషన్ కనిపించిందంటే రియాక్టెంట్ మైనస్ ప్రొడక్ట్స్ రాయండి. ఫార్మేషన్ కనిపించింది అంటే ప్రోడక్ట్ మైనస్ రియాక్టెంట్ రాయండి. నెక్స్ట్ డెల్టా H ఫార్మేషన్ అంటే చేంజ్ ఇన్ ఎంథాల్పీ వెన్ 1 mole ఆఫ్ కాంపౌండ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇట్స్ ఎలిమెంట్స్ ఇన్ దేర్ స్టేబుల్ స్టేట్. అంటే వాటర్కి H2 గ్యాసే ఉండాలి అండ్ O2 కూడా గ్యాసే ఉండాలి, అప్పుడు మాత్రమే 1 mole H2O ఫామ్ అవుతుంది. దాన్ని ఎంథాల్పీ ఆఫ్ ఫార్మేషన్ అంటాం. సో గ్రాఫైట్కి క్లోరిన్ గ్యాస్, Br2 లిక్విడ్, హైడ్రోజన్ గ్యాస్, ఆక్సిజన్ గ్యాస్కి, కార్బన్ గ్రాఫైట్కి 0 ఉంటుంది. నెక్స్ట్ ఎంథాల్పీ ఆఫ్ న్యూట్రలైజేషన్, స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ ఉందంటే -57.3 కిలోజౌల్ ఫర్ మోల్ ఆర్ -13.7 కిలో క్యాలరీ ఫర్ మోల్ అని చెప్పొచ్చు. వీక్ యాసిడ్ ఉంటే లెస్ దాన్ -57.3 కిలోజౌల్ ఫర్ మోల్ అని చెప్పొచ్చు. ఎక్సెప్షన్ వచ్చేసి HF ఉందంటే నియర్లీ 16.4 కిలో క్యాలరీ ఫర్ మోల్ అని చెప్పొచ్చు. ఇలా రివైజ్ చేయండి నాన్న. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం డియర్ స్టూడెంట్స్. థర్మోడైనమిక్స్ ఫార్ములాస్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో, ఎలా రివైజ్ చేయాలో చెప్తాను. నెక్స్ట్ మోడల్ క్వశ్చన్స్ని టార్గెట్ చేస్తాను. 100 మోడల్స్ క్వశ్చన్స్ని కంటిన్యూగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా, అంతవరకు మనం సెలవు తీసుకుందాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న. థ్యాంక్ యూ.